నోటీస్ పంపించండి, దీనికి సంబంధించినటువంటి కాపీ పంపించండి అని అది చదవాలి. అది ఇప్పుడు డిబేట్ చూస్తున్నారు కూడా చదువుతారు. ఇన్ ద మీన్ టైమ్ ద పిటిషనర్ షల్ నాట్ బి అరెస్టెడ్ ఇన్ కనెక్షన్ విత్ క్రైమ్ నంబర్ 21 రిజిస్టర్డ్ అట్ ది సిఐడి. సో దీని సారాంశం ఏంటండి, వాళ్ళు హడావుడిగా ఎప్పుడైతే హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసిందో సర్టిఫైడ్ కాపీ కూడా తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళి, సార్ మేము సర్టిఫైడ్ కాపీ మళ్ళీ తెచ్చుకుంటాము, కొంచెం మాకు టైం ఇవ్వండి, ఈ లోపల పిటిషన్ వేస్తా ఉన్నాం అని చెప్తే వాళ్ళు సరే మీకు టైం ఇస్తాను, ఇదిగో 28వ తారీఖు పోస్ట్ చేస్తా ఉన్నాను, ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి కూడా మీరు నోటీస్ ఇవ్వండి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా మేము వినాలి అని చెబుతూ దీన్ని 28వ తారీఖు వాయిదా వేశారు. దీనికి మనం అంత హైరాణ పడిపోవాల్సింది ఏంటంటే, రెండోది కెవియట్ అంటా ఉన్నారు. ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ లో కొద్దిగా అన్న అవగాహన ఉన్నటువంటి వారు ఎవరికైనా కానీ బెయిల్ పిటిషన్ పైన రెండో వైపు వాదనలు వినకుండా అసలు కోర్టు డిసైడ్ చేస్తుందా? కెవియట్ ఎప్పుడు వేస్తాము? ఇదిగో సార్, ఇదిగో ఏదైనా ఒక అంశంలో మీరు మా ఎవరైనా పిటిషన్ వేస్తే మా వాదనలు వినకుండా మీరు డిసైడ్ చేద్దాం ముందే కెవియట్ వేసి పెడతాం. ఏదో గబాలను స్టే ఆర్డర్లు ఇస్తా ఉంటాయి కోర్ట్స్. అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటానికి మనం కెవియట్లు వేస్తాం. కానీ బెయిల్ పిటిషన్ లో కెవియట్ వేయాల్సిన అవసరం కూడా లేదు సార్. ఎందుకంటే బెయిల్ ఎవరు, రెండో పక్కన వాదనలు వినకుండా బెయిల్ ఎవరు వీకే గారు, ఇంకా కెవియట్ వేయలేదు అని గోల్ పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు? బెయిల్ పిటిషన్స్ విల్ నాట్ బి డిసైడెడ్ వితౌట్ హియరింగ్ ది అదర్ సైడ్. అది బేసిక్ కామన్ నాలెడ్జ్. అది వీకే గారు ఉండండి సార్, ఉండండి. మీరు అంత ప్రశ్న అడిగి నన్ను సమాధానం చెప్పనిపోతే అలాగా? ఇప్పుడు దీన్ని సర్క్యులేట్ చేసేసి ఏదో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, ఆ ప్రభుత్వం మెత్తగా వ్యవహరిస్తుంది, అది కరెక్ట్ కాదు సార్. ఇది మనం ఊరికనే గబాలన ఒక నింద అనేది వేయకూడదు. మాకేంటండి మొహమాటం, మిథున్ రెడ్డితో మాకేంటండి మొహమాటం, పెద్దిరెడ్డితో మాకేంటి మొహమాటం? నా పాయింట్ కూడా అదే. అవసరం లేదు. ఆఖరికి మీకు ఇంకొక వార్త కూడా చూసుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుటుంబ సభ్యుల యొక్క బ్యాంక్ ఖాతాలు కూడా మేము బయటికి తీస్తా ఉన్నాం. వాళ్ళ లావాదేవీలన్నీ కూడా బయటికి తీయటం కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆ బ్యాంక్ మేనేజర్ నోటీసులు ఇచ్చి అవన్నీ బయటికి తీస్తా ఉన్నాం. నిజమే గారు, నిజమే. చెప్పండి, మిమ్మల్ని కట్ చేయట్లా. మీరు చెప్పారు బెయిల్ కి కెవియట్ అవసరం లేదు, స్టేలకు మాత్రమే ముందే వేస్తే స్టే ఇవ్వకుండా కెవియట్లు వేసుకుంటారు. రైట్, నాకు కొద్దిగా మినిమం నాలెడ్జ్ ఉంది, మీరు చెప్పింది కరెక్టే. నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిందో, బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిందో, వెంటనే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారని తెలుసు కదా. అంత పెద్ద సైన్యాన్ని వాళ్ళు అక్కడ రెడీ చేసుకుని వెళ్తే గవర్నమెంట్ తరఫున అక్కడ కౌన్సిల్ ఉండాలి కదా సార్. అసలు లేకపోవడం అనేది కొంత విచిత్రంగా అనిపిస్తుంది ఎవరికైనా. కాదు వాళ్ళు అసలు నోటీసే సర్వ్ చేయలేదు కదా మాకు. అక్కడ 5th పాయింట్ ఏం చెప్పింది కోర్టు? యూ హావ్ టు సర్వ్ నోటీస్ టు ది స్టాండింగ్ కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అసలు అక్కడ మాకు నోటీసే సర్వ్ చేయలేదు. అందుకనే కదా కోర్టు ఆ పాయింట్ పెట్టింది ఆర్డర్ లో. లేదంటే ఆర్డర్ కాపీలో పాయింట్ ఎందుకు పెడతారు? పెట్టి 28వ తారీఖు వాయిదా వేశారు. మీరు అవతల వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ మేము వినాలి, అది విన్న తర్వాత మేము డిసైడ్ చేస్తాం. అప్పటి వరకు నాట్ టు అరెస్ట్ అని ఇచ్చారు. అది బెయిల్ కాదు, జస్ట్ రిలీఫ్, ఇంటర్మ్ రిలీఫ్ అంతే. ప్రభుత్వం ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించట్లేదు, ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. రెండో పక్కన మిథున్ రెడ్డికి సంబంధించి రెండో పక్కన మీరు చూస్తే నిన్న హైకోర్టులో మళ్ళీ వెళ్తే స్వయంగా అడ్వకేట్ జనరల్ నుంచున్నారు సార్. అక్కడ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఈ వెంట దేర్ పర్సనల్ ఏజీ గారే వాదించి అతను అడిగినటువంటిది సౌకర్యం లేకుండా కోర్టు కూడా ఏకీభవించింది అడ్వకేట్ జనరల్ తో. ఎస్, అటువంటిదేం అక్కర్లేదు, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, రేపు మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి, సీసీ కెమెరా మాత్రమే పెడతారు కానీ రికార్డింగ్ కానీ కొత్త